ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అసాధారణ ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల కోటలుగా ఉన్న నియోజకవర్గాలను బద్దలు కొడుతూ నటుడు విజయ్ స్థాపించిన తమిళుగ వెற்றி కళగం 2026 ఎన్నికల్లో విశ్వరూపం ప్రదర్శించింది. వందకు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించే విజయ్ ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తుంటే ఆ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విజయాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. అసలు వైసీపీ ఉత్సాహానికి కారణం ఏంటి? ఎందుకంత ఆనందం? విజయ్ ఆధిక్యంలో ఉన్నారనే వార్త రాగానే అటు వైసీపీ సోషల్ మీడియాలో వింగ్ యాక్టివ్ అయిపోయింది అంతే. గతంలో జగన్మోహన్ రెడ్డి విజయ్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను సరికొత్త ఎడిటింగ్స్ తో నెట్టింటైతే వైరల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెన్నై వివాహ వేడుకలో వీరిద్దరూ ఆత్మీయంగా కౌగిలించుకున్న దృశ్యాలను చూపిస్తూ ఇద్దరు మాస్ లీడర్లు ఒకే ఫ్రేమ్ లో అంటూ అభిమానులు రీల్స్ వర్షమే గురిపిస్తూ ఉన్నారు. ఈ స్టోరీలో మరి ఆసక్తికరమైన అంశం ఏంటంటే తమిళనాడు ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ వర్గాలు జగన్ ఫోటోలు కూడా కనిపించడం అందరినీ ఒకంత ఆశ్చర్యపరిచాయని కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో తన ప్రచార సభలో ఎక్కడో ఒక చోట జగన్ ఫోటో ఉండేలా విజయ్ అభిమానులు జాగ్రత్త పడ్డారనే వార్తలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దళపతి విజయ్ వెనక జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడి స్ఫూర్తి కూడా ఉందనే సంకేతాన్ని పంపడంలో వైసీపీ ఇక్కడ సక్సెస్ అయినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. విజయ్ గెలుపు ఖాయం అవడంతో వైసీపీ శ్రేణులు తమిళనాడులో మా మిత్రుడు గెలిచాడు, రేపు ఏపీలో మనమే వస్తామంటూ కూడా పోస్టర్లతో హోరెత్తి చేస్తున్నారు. అటు విజయ్ పట్టుకున్న జెండాలోనూ ఇటు జగన్ నమ్మే సిద్ధాంతంలోనూ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత ఒకటేనని, ఈ ఇద్దరు యంగ్ లీడర్స్ భవిష్యత్తులో దక్షిణాది రాజకీయాలను శాసిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా కూడా హ్యాష్ విజయ్ విన్నర్, జగన్ విజయ్ ఫ్రెండ్షిప్ అనే హ్యాష్ ట్యాగులతో అయితే మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. విజయ్ గెలిచిన ఆనందంలో వైసీపీ క్యాడర్ చేస్తున్న హంగామా చూస్తుంటే ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో కూడా ఇక్కడ ఫ్యాన్స్ మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైసీపీ ఈ విజయాన్ని ఇంతలా ఓన్ చేసుకోవడానికి కొన్ని కీలక పరిణామాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. తమిళనాడులో డిఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీలు కాదని విజయ్ గెలవడం ఏపీలో కూడా మళ్లీ వైసీపీ పుంజుకుంటుందనే నమ్మకాన్ని ఆ పార్టీ కార్యకర్తలు నింపింది. రాజకీయ సమీకరణాల దృష్ట్యా విజయ్ కి వ్యతిరేకంగా ఉన్న కొన్ని శక్తులు ఏపీలో వైసీపీకి కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. అందుకే విజయ్ గెలుపు ఆ శక్తులకు గట్టి చెంపపెట్టు అని కూడా వైసీపీ భావిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం చేసిన కూటమి కాకుండా విజయ్ గెలవడం వైసీపీకి అతిగా సంతోషపెట్టే విషయం. ఇక్కడ మొత్తానికి తమిళనాడులో చంద్రబాబు మద్దతు ఇచ్చిన వర్గాల ఓటమిని విజయ్ ఘన విజయాన్ని వైసీపీ తన ఖాతాలోని వేసుకుంటూ ఉంది. విజయ్ గెలుపు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందనే స్థాయిలో వైసీపీ తన ప్రచారాన్ని ఇక్కడ హోరెత్తిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ ఉత్సాహంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోకి.